బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వందల ఏళ్ల నాటి అపార సంపద, మణులు, మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, మొత్తంగా రత్న భండార్. ఇన్నాళ్లు అత్యంత మిస్టరీగా మిగిలిపోయిన ఈ విషయాన్ని తెలిసేందుకు ఒడిశా సర్కార్ సిద్ధమైంది. పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానాకు నిలేమని ప్రచారం ఉంది. మరి ఈ ప్రచారం కేవలం ప్రచారమేనా లేక నిజముందా? ఈ విషయాలన్నింటినీ తేల్చేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. మరి కాసేపట్లో ఆ రత్న భండార్ ద్వారాలు తెరుచుకోనున్నాయి. పూరి రత్న భాండార్లో 11.78 మీటర్ల ఎత్తు, 8.79 మీటర్ల పొడవు, 6.74 మీటర్ల వెడల్పుతో 3 గదులున్నాయి. ఇందులో ఒకటి అంతర్గత ఖజానా, రెండవది బయటి ఖజానా. 2 గదుల్లో 128 కిలోల 380 గ్రాముల బరువుతో 454 బంగారు వస్తువులు, 221 కిలోల 530 కిలోల బరువున్న 293 వెండి వస్తువులు ఉన్నట్లుగా గుర్తించారు. అంతర్గత ఖజానాలో 43 కిలోల 640 గ్రాముల 367 రకాల బంగారపు వస్తువులు, 148 కిలోల 780 గ్రాముల 231 వెండి వస్తువులున్నాయి. ఇక లోపలి గదిలో 180 రకాల స్వర్ణాభరణాలు, 146 వెండి ఆభరణాలు ఉన్నట్లు రికార్డ్స్ చెబుతున్నాయి. బయటి గదిలో 150 స్వర్ణాభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మూడో గదిని మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు. జూన్ 10 అంటే బ్రిటిష్ కాలంలో తొలిసారిగా అధికారికంగా ఆభరణాలు సంపద లెక్కింపు జరిగింది. ఆ రిపోర్టు ప్రకారం 64 స్వర్ణ, రజత ఆభరణాలున్నాయని, అవి అత్యంత విలువైనవని అంటున్నారు. అవన్నీ వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మణులు, ముత్యాలతో డిజైన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. 1926లో మరోసారి లెక్కించినట్లు తెలుస్తోంది. ఇక చివరిసారిగా 1978 మే 13, జూలై 23 మధ్యలో రత్న భాండాగారాన్ని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 5 చెక్క పట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. నాలుగు దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న రత్న భాండార్లో ఏముందోనన్న సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. రాజుల నుంచి సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు మరి కాసేపట్లో వీడబోతోంది. అయితే రత్న భాండార్లోని 3వ గదికి 3 తలుపులున్నాయని, 3వ తలుపు తాళం పోయిందని ప్రచారం జరిగింది. బిజు జనతాదళ్ పాలనలోనే రత్న భాండార్ 3వ తలుపు తాళం చెవి పోయినట్లుగా ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది. రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని వేసి రత్న భండార్ తలుపులు తెరిచి సంపద లెక్కిస్తామన్న హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకునేందుకు రెడీ అయింది. ఇక ఈ 3వ గదిలో ఏముంది అనే ప్రశ్నలకు అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. మరి నిజంగా ఏముందన్నది కాసేపట్లో తేలనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు అందిస్తారు. రాజు, రత్న భాండాగార్ ఎప్పుడెప్పుడు తెరుచుకుంటుందా అంటూ కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఎంతసేపట్లో ఈ రత్న భాండాగార్ తలుపులు తెరవబోతున్నారు? అధికారులు ఏ విధంగా సిద్ధమయ్యారు?
జస్టిస్ విశ్వనాథ్ కమిటీలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు ఈరోజు 1 గంట తర్వాత నుంచి ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నటువంటి రత్న భండాగారాన్ని తెరవడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ప్రత్యేక పూజల అనంతరం ఈ పూరిలో ఉన్నటువంటి ఈ రత్న భండాగారం ఆలయంలో ఉన్నదాన్ని తెరచడానికైతే అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యంగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అపోహల నేపథ్యంలో ఇట్లాంటి నిధులను తెరిచే సమయంలో ఖచ్చితంగా వాటికి ఆ నాగబంధం అనేది ఉంటుంది. పాములను ఖచ్చితంగా ఆ పెట్టెల్లో వేస్తారు. ఈ భద్రపరిచే సమయంలో ఇవి ఎవరన్నా వీటిని దొంగిలించాలన్నా తీయాలన్నా కూడా ఈ నాగబంధాన్ని విడిపించిన తర్వాతే ఈ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారాలు ఉన్నటువంటి నేపథ్యంలో 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పూరి ఆలయంలో ఈ మొత్తం ఉన్నటువంటి ఈ రత్న భాండాగారాన్ని ఆడిట్ చేయడం కోసం అయితే జస్టిస్ విశ్వనాథ్ ఆధ్వర్యంలోని ఒక కమిటీ ఈరోజు ఆ పనులు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే స్నేక్ క్యాచర్స్ని దాదాపుగా 15 మంది స్నేక్ క్యాచర్స్ని అయితే పూజారుల సమక్షంలో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముందుగా పూరి జగన్నాథునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన అనంతరం ఈ తాళాలు అయితే గదులకు సంబంధించి తాళాలు అయితే తీసే అవకాశం అయితే ఉంది. లోపల గదిలో మొత్తం 3 గదులుగా ఉన్నటువంటి దానిలో మొదటి అంతస్తు, రెండో అంతస్తు ఇలా అంతస్తులుగా ఉన్నదని తెలుస్తుంది. గతంలో ఈ లాస్ట్ టైం ఈ పూరి జగన్నాథుని ఆలయం తెరిచినటువంటి సమయంలోనే ఇక లెక్కింపులు చేసిన తర్వాత ఆ కింది గదిలో ఉన్నటువంటి చెక్కపెట్టెల్లో ఏమున్నాయి ఏంటనేది ఒక రహస్యంగానే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం లోపల 5 చెక్కపెట్టెల్లో బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు, రత్నాభరణాలు ఉన్నాయనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఆ చెక్కపెట్టెలను ఇప్పుడు తెరవడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. వీటిల్లోనూ అదేవిధంగా కింది అంతస్తులో ఉన్నటువంటి గదిలో కూడా పాములు, కింకోబ్రా లాంటి పాములు ఉంటాయని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వాటిని ముందస్తుగా క్లియర్ చేయాలి. అయితే పూరి జగన్నాథునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన అనంతరం వీటిని అయితే చేస్తారు. గతంలో తాళాలు తీయడానికి ప్రయత్నం చేసినా కూడా తాళాలు పోయినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు అది ఇన్వాల్వ్మెంట్తో జస్టిస్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి ఇప్పుడు ఈ పూరి జగన్నాథునికి సంబంధించినటువంటి తాళాలు తీసి గదులను ఓపెన్ చేయడానికి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయం తెరిచినటువంటి సమయంలో కూడా అక్కడ వజ్ర వైడూర్యాలు అదేవిధంగా బంగారు ఆభరణాలు వచ్చినటువంటి సమయంలోనే నాగబంధం ఉంది, అది తీయడానికి వీల్లేదని ఎన్నో లెక్కలు కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కొన్ని గదులను తెరవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటిదే ఇక్కడ కూడా పూరి ఆలయానికి సంబంధించి ఈ నాగబంధం అనేది పెనవేసుకుని ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టులో ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే స్నేక్ క్యాచర్స్ అదేవిధంగా ORDAF ఒరిస్సాకు సంబంధించినటువంటి స్పెషల్ బృందం ఈ గదుల లోపల ఉన్నటువంటి మొత్తం బంగారాన్ని, వెండి అదేవిధంగా వజ్ర వైడూర్యాలు, రత్నాభరణాలని లెక్కించే పని అయితే ఉంది. అయితే ఇది అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ పూరి జగన్నాథునికి సంబంధించి రథోత్సవం జరుగుతుంది ఒక పక్క నుంచి, మరోపక్క పూరి జగన్నాథుని ఆలయంలో ఎక్కడా కూడా పూజాది కార్యక్రమాల్లో ఆపకుండా ఈ రత్నాభరణాలన్నింటినీ కూడా లెక్కింపు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.